హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెమిస్ట్రీ సర్కిల్. నిన్న మనం కొన్ని సమ్స్ని యూస్ చేసాము. ఈరోజు మిక్స్డ్ సమ్స్ ఇంపార్టెంట్ సమ్స్ చూద్దాం. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఫైన్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 1200 ఎక్స్ ఆఫ్ అండ్ ఇట్ సెల్ఫ్. అంటే దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఫైన్ ది ఫ్యాక్టర్స్ కొనుక్కోవాలి. దేనికి కొనుక్కోవాలి? 1200కి ఫ్యాక్టర్స్ కొనుక్కోవాలి. ఎక్సెప్ట్ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. మళ్ళీ ఫైన్ ది ఫ్యాక్టర్స్ కొనుక్కొని మళ్ళీ ఎక్సెప్ట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 1200 దాని ఫ్యాక్టరీ కదా 1200కి. అదేవిధంగా 1 అనేది కూడా ఫ్యాక్టరీ. ఈ 1 అదేవిధంగా 1200 ఫ్యాక్టర్స్ కాకుండా మిగతా రిమైనింగ్ ఉన్న ఫ్యాక్టర్స్ కొనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫైన్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఫైన్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలాగ అనుకుంటాం? 1200 వేసుకుని ఇందులో 2 ఏం పోతుంది? కసాక్ కట్టినట్టే కట్టుకోవడం. అంటే డెఫినెట్లీ మనం తీసుకుంటాం. అంటే 2 అనమాట. 2 అంటే ఎంత ఏం పోతుంది? 600 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2 టేబుల్ పోతుంది కదా. 2 టేబుల్ ఎంత ఏం పోతుంది అంటే 300 టైమ్స్ పోతుంది. తర్వాత మళ్ళీ 2 పోతుంది కదా. లేదా 5 తీసుకోండి. లేకపోతే ఇక్కడ లేదా 3 తీసుకోండి. 3 తీసుకుంటే 100 టైమ్స్ పోతుంది. లేదా 5 తీసుకోండి. తర్వాత అంటే 5 అనేది ఎంత పోతుంది? 20 టైమ్స్. మళ్ళీ 2 10. మళ్ళీ 2 ఎన్ని టైమ్స్ పోతుంది? మళ్ళీ 5 టైమ్స్ పోతుంది. 10 కదా. 2 అనేది 20లో 10 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందంటే 5 టైమ్స్ పోతుంది. ఓకేనా? 2 అనేది ఇందులో 5 టైమ్స్ పోతుంది. ఇది ఈ విధంగా మనం ఇక 5 అనేది ఇక అట్లా మిగిలిపోతుంది కదా. ఇక అందులో ఏం పోయేది ఉండదు కాబట్టి దాని అట్లా వదిలేసింది. ఇప్పుడు ఫైన్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఈ విధంగా ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. ఈ విధంగా 2 అనేది 1 2 3 4 సార్లు ఉంది. అన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? దీన్ని 4 సార్లు 2/4గా రాసుకోవచ్చు. ఇంటూ ఇప్పుడు 5 అనేది ఎన్నిసార్లు ఉంది? 1 ఉంది, 2 సార్లు ఉంది. అంటే ఎన్నిసార్లు రాసుకుంటా? దీన్ని 5 స్క్వేర్గా రాసుకోవాలి. తర్వాత ఏంటి? 3 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? ఇక్కడ 3 అనేది 1 టైం కాబట్టి 3 1 ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా మనం పవర్ రూపంలో ఒక నెంబర్ రాస్తాం కదా, స్క్వేర్ రూపంలో. ఈ స్క్వేర్ రూపంలో పవర్ రూపంలో నెంబర్ రాసి మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే దీన్ని ఏం చేసండి? పవర్కి ఎంత అయితే ఉందో దాని పెద్దానికి కూడా యాడ్ చేయాలన్నమాట. ఎంత? యాడ్ 1. అదేవిధంగా మల్టిప్లై చేసుకోవాలి. అంటే 4 + 1 ఇంటూ అదేవిధంగా 2కి ఒకటి యాడ్ చేయండి. 2 + 1 ఇంటూ 1 + 1 ఈ విధంగా వేసుకుంటాం. 4 + 1 ఎంత? 5 ఇంటూ 3 ఇంటూ 2 5 3 15 15 రోజులు ఎంత? 30. ఓకే. ఇప్పుడు ఏంటంటే మొత్తం మనకి టోటల్ నెంబర్స్ అన్నమాట. టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసింది యాక్చువల్గా. ఇప్పుడు దీనికి మనం ఏం చేయమన్నాడంటే ఎక్సెప్ట్ 1 అని ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏం చేసి ఈ 30లో 2 తీసేసేయాలి. 2 తీసేస్తే ఎంత పోతుంది అంటే 30 - 2 అయితే ఎంత? 28. 28 అనేది ఫ్యాక్టర్స్ అవుతుంది. దీని నెంబర్ ఫ్యాక్టర్స్ అంటే ఆ 2 తీసేగా మిగిలిన 28 ఫ్యాక్టర్స్ దానికి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఫ్యాక్టర్స్ అంటే ఆ విధంగా వస్తాయి. ఓకేనా? సరే, ఇక మోడల్ చూద్దాం. ఇది చూడండి సమ్మం. హౌ మెనీ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5 ఫ్రమ్ 1 to 100? ఈ విధంగా ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఏంటంటే 5 to 5 అనేది ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చాడు 5. అది 1 నుంచి 100 లోపు ఎన్ని నెంబర్లో డివిజిబుల్ అవుతుంది, ఎన్ని నెంబర్ డివిజిబుల్ అవుతుంది అని కొట్టుకున్నాం. అంటే మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఈ లాస్ట్ నెంబర్ ఎంత ఉందో అండ్ మొత్తం ఎన్ని టోటల్ నెంబర్స్ ఎంత 1 to 100 అంటే 100 నెంబర్స్ కదా. టోటల్ నెంబర్స్ డివైడ్ బై ఎంత అయితే ఉంటే అది అనమాట. 5 వేసుకున్నాం అనుకో. 5 అని ఎంత పోతుంది? 20. అంటే 20 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5 అంట. అంటే మనం రాసుకుంటే దీన్ని డివిజిబుల్ నెంబర్ ఏంటి? 5 10 15 20 అండ్ సో ఆన్ 100 అంటే అండ్ సో ఆన్ అంటే ఏంటంటే 25. ఈ విధంగా మనం ప్రతిదీ కూడా లెక్క వేసుకుని 20 వస్తాయి. ఈ విధంగా ఇది 5 పోతుంది, 10 పోతుంది, 15 పోతుంది, 20 పోతుంది. ఈ విధంగా 100 లోపు ఎన్ని పోతాయి అంటే మనకి 20 పోతాయి అనేది ఈ విధంగా షార్ట్ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? మనం మొత్తం వేసుకుని లెక్క వేసుకుని చాలా కష్టంగా ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఇది చూడండి. హౌ మెనీ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7 ఫ్రమ్ 1 to 615? అంటే 1 నుంచి 615 మధ్య ఎన్ని నెంబర్ డివిజిబుల్ అవుతుందని కనుక్కోవాలి. అంటే మనం ఏం చేయాలి? డైరెక్ట్గా లాస్ట్ నెంబర్ వేసుకోవాలి. 615 డివైడ్ బై 7 వేసుకున్నాం అనుకో. ఇది ఎంత టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది? 615 అనేది 87 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 87 నెంబర్స్ డివిజిబుల్ అయిపోతాయి. ఆ విధంగా మనం తీసుకోవాలి. ఇంకా మోడల్ చూద్దాం. అసలు ఈ మోడల్ సమ్ చూడండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. హౌ మెనీ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 15 ఫ్రమ్ 350 నుంచి 700? అంటే 350 అంటే మధ్యలో ఇచ్చాడు. అంటే 1 నుంచి 350 ఇవ్వాలి. అక్కడ ఏం చేశాడు? మధ్యలో స్ప్లిట్ చేశాడు. అప్పుడు మనం ఇలా ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ 1 నుంచి 700 కనుక్కోవాలి. ఎన్ని డివిజిబుల్ అవుతున్నాయి? 1 నుంచి 700. అదేవిధంగా 1 నుంచి 350 కదా 349 వరకు కనుక్కోవాలి. ఈ విధంగా వచ్చింది. 1 నుంచి 700 నుంచి 1 నుంచి 349 చేస్తే మిగిలినంత 350 నుంచి 700 కదా. అదే ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చేసేది? 1 నుంచి 700 మొత్తం కనుక్కోవాలి. అంటే అప్పుడు ఈ 350 కూడా 700 ఇందులో ఉండిపోతాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ముందు లేని ఉంది కదా 1 నుంచి 349 మధ్య ఏ డివిజిబిలిటీ అవుతుందో అది తీసేద్దాం. అప్పుడు తీసేస్తే మిగిలినంత 350 నుంచి 349 కదా. అంటే ఫస్ట్ నుంచి 1 నుంచి 349 తెలిసిపోతే. అదేవిధంగా మనం 350 నుంచి
700 తెలిసిపోద్ది. ఆ విధంగా మనం చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విధంగా చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1 నుంచి 700 అంటే 700 డివైడెడ్ బై 15 మైనస్ చేద్దాం. ఇప్పుడు నేనంటే 349 అంటే 349 డివైడెడ్ బై 15 ఈ విధంగా చేయాలి. ఓకే కదా. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఎంత 15. ఆ విధంగా 700 మైనస్ 349 ఎంత అంటే 351. ఇది ఎగ్జాక్ట్గా ఇది డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. ఎంత అంటే 23.4 టైమ్స్ అవుతాయి అంటే 23.4 అంటే 23.4 అంటే మనం ఇక్కడ ఎంత చేసుకుంటాం అంటే 23 అని రాసుకోవాలి. 23 నెంబర్స్ డివిజిబుల్ అయితే అంటే అదే 24.5 అని వచ్చింది అనుకోండి 24 పోతాయి అని రాసుకోవాలి. అంటే మనం ఎగ్జాక్ట్గా 23 ఉంటాయి అని రాసుకోవాలి. అదే 24 కంటే 24.3 అనో 24.6 అంటే 24 రాసుకుంటాం. అదే 25.6 అని ఆ విధంగా వస్తే మనం ఈ పాయింట్లో వస్తే మనం ఎంత రాసుకున్నాం అంటే 23 అనే రాసుకోవాలి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ ఏ విధంగా డైరెక్ట్ క్యాన్సిల్ కాకపోతే ఆ విధంగా రాసుకోవాలి మనం. ఓకేనా. దాని దగ్గర ఉన్న నెంబర్ రిలవెంట్ తీసుకోవాలి. అంతేగాని 23 అనేది 23.4 వచ్చిందని 24 రాసుకోకూడదు. మనకి 23 అనే రాసుకోవాలి. 23 నెంబర్స్ డివిజిబుల్ అవుతాయి అని రాసుకోవాలి. ఓకేనా. అదే విధంగా మాత్రం గుర్తుపెట్టుకుని ఒకవేళ 23.4 వచ్చిందని 23.4 కంగారు పడ మనకు ఆన్సర్ లేకపోతే మనం ఏం చేస్తామంటే ఆ 23 అనే రాస్తాం. ఓకేనా. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ సమ్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఎన్నడదాకా మనకి ఇచ్చిన సమ్లో ఓన్లీ ఒక నెంబర్ ఇచ్చాడు, కానీ ఈ సమ్లో మనకి ఏం చేశాడంటే 2 నెంబర్స్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి అది 213 అనమాట. అంటే ఈ విధంగా మనం ఇచ్చినప్పుడు కనుక్కోవడం కొంచెం కష్టం అని కొంచెం అనిపిస్తుంది, కానీ దీనికి లాజికల్గా ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఒక నెంబర్ అయితే మనం ఏం చేసామంటే 1 to 800 అంటే ఆ 800 డివైడెడ్ బై వేసుకుని లాస్ట్ నెంబర్ వేసుకుని డివైడెడ్ బై ఎంతైతే ఉందో 2 అంటే 2 అని 3 అని 3 వేసుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేసాం మనకు 2 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలన్నమాట. 2 3 అనమాట. 2 3కి ఎల్సిఎం ఏంటంటే ఏం పోదు 2 into 3 అంటే అంత 2 యాడ్ చేసుకుంటే 2 3 6 కాబట్టి 6 యాడ్ చేసుకుంటాం. అంటే డివైడ్ బై చేసుకుంటాం. అంటే 800 డివైడెడ్ బై 6 చేసుకుంటాం. 800 డివైడెడ్ బై 6 అనేది చేసుకున్నప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుందని చూసుకుంటే 800 డివైడెడ్ బై 6 అంటే 133.3 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. అర్థమైందా. 133.33. ఇప్పుడు నేనేం చెప్పి అప్రాక్సిమేట్లీ అన్నప్పుడు 133.33 అంటే 133 ఆన్సర్ తీసుకోవాలి. అదే 134 తీసుకోకూడదు, 133 తీసుకోవాలి. అంటే 1 నుంచి అంటే ఇది క్వశ్చన్ ఏంటంటే దీని 1 నుంచి 800 మధ్య 2 3 కామన్గా డివిజిబుల్ అవ్వాలన్నమాట. అంటే 133 నెంబర్స్ ఉంటాయి కామన్గా డివిజిబుల్ అయ్యి. అంటే 2 అనేది చూసుకుని కొంచెం ఎక్కువ ఉంటాయి, లేకపోతే 3 అనేది చూసుకుని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కానీ 2 కలిపి కామన్గా మల్టిపుల్ అయ్యే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇప్పుడు 4 ఉంది, 4 2లో పోతుంది, 3లో పోతుంది. కానీ 6 ఉంది, 6 వచ్చి 2లోనూ పోతుంది, అదేవిధంగా 3లోనూ పోతుంది. అదేవిధంగా ఇప్పుడు 12 ఉంది, 12 పోతుంది, మళ్ళీ 12 వచ్చి 3లోనే పోతుంది, 2లోనే పోతుంది. ఈ విధంగా కామన్గా ఉన్నాయి కనుక్కోమని. అంటే ఇక్కడ కామన్గా ఉండే 2 వచ్చేసి 133 ఉన్నాయి అని అర్థం అనమాట. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నా. అది నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఒకసారి చూడండి, నేను నాకు ఆల్రెడీ ఇటువంటి మోడల్ సమ్ ఒకసారి చేసాం ఆల్రెడీ, ఇన్నాటి మోడల్ సమ్. ఇక్కడ ఏం చేశాడంటే 1 నుంచి 960 ఇవ్వకుండా డైరెక్ట్గా 500 నుంచి 960 మధ్యలో ఉన్న నెంబర్లో ఏదైతే హౌ మెనీ నెంబర్స్ డివిజిబుల్ బై 12లో పోయే నెంబర్లో కనుక్కోమంటే ఎన్ని నెంబర్స్ డివిజిబుల్ అయితే ఈ 12తో ఎక్కడి నుంచి అంటే 500 నుంచి 960. మరి ఫస్ట్ నేను ఏం చెప్పాను నాకు ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు ఏం చేస్తా ఫస్ట్ 1 నుంచి 960కి మొత్తం కనుక్కోవాలి. అదేవిధంగా తర్వాత 5 అంటే 1 నుంచి 499 అంటే ఈ రెండింటి మధ్య మైనస్ చేసుకోవాలి. అంటే 1 నుంచి 960 మనకేం కావాలి 500 960 అంటే 1 నుంచి 960 నుంచి 1 నుంచి 449 తీసేస్తేనే కదా మనకు వచ్చే వాల్యూ. ఆ విధంగా మొత్తం కనుక్కుంటాం. ఇప్పుడు నేనేం చేస్తా 960 డివైడెడ్ బై 12 మైనస్ 499 డివైడెడ్ బై 12 వేసుకుంటాం. ఈ విధంగా వేసుకుంటే ఈ రెండు ఎల్సిఎం చేసుకుని మనకి ఎంత వస్తాయి అంటే 960 అనమాట. ఎల్సిఎం తీసుకుని మనం ఏంటంటే 12 అనేది ఇక్కడ ఒక టైం పోతుంది కాబట్టి 960 into 1 అంతా 960. అదేవిధంగా 499 12 అనేది ఈ 12 ఒక టైం పోతుంది కాబట్టి 499 1 ఎంత అంటే 490. ఈ రెండు మైనస్ చేస్తే ఎంతంటే 461 డివైడెడ్ బై 12 అనమాట. ఈ 12 అనేది ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 12 అనేది ఇది 38.41 టైమ్స్ పోతుంది అనమాట. ఇది పాయింట్లో వచ్చింది కాబట్టి దీన్ని అప్రాక్స్గా మనం ఏం రాసుకుంటాం అంటే 38 నెంబర్స్ రాసుకుంటాం. అదే ప్లస్ 38 నెంబర్స్ రాసుకుంటాం. 39 రాయకూడదు, 39 టైమ్స్ 39 నెంబర్స్. ఆ 39 నెంబర్స్ అనేవి 12లో డివిజిబుల్ అవుతుందని అర్థం ప్లేస్ ఈ విధంగా. అదే ప్లస్ ఈ విధంగా ఇది చేయాలి. ఇంకో మోడల్ చెప్తే చూడండి. హై ఫ్రెండ్స్, ఇది ఒక చూడండి. ఈ సమయం ఏంటంటే కొంచెం డిఫరెంట్. ఇంకో మోడల్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఎన్ని నెంబర్ డివిజిబుల్ అయితే కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆ నెంబర్ ఎన్ని నెంబర్లు డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్ మొత్తం టోటల్గా కనుక్కున్నాడు. కానీ మనం చాలా కష్టం. ఏ విధంగా ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5
ఫ్రమ్ 1 to 7 అంటే 1 to 700 మధ్య డివిజిబుల్ అయితే దేంతో 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఉంటాయి కదా, దాని మొత్తం టోటల్ కావాలి. అంటే 1 to 500 అంటే 1 to 700 మధ్య ఎంత డివిజిబుల్ అయితే 5 పోతుంది, 10 పోతుంది, 15 పోతుంది, 20 పోతుంది, అదేవిధంగా 25 పోతుంది, అదేవిధంగా 30 పోతుంది, అండ్ సో 700. ఈ విధంగా మనం రాసుకొని చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ విధంగా ఒక్కొక్క కండిషన్ చూస్తే ఇక 5 నుంచి 10 మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది, 5 ఉంది. అదే 10కి 15 మధ్య ఎంత ఉంది, డిఫరెన్స్ 5 ఉంది. అదే 15-20 మధ్య డిఫరెన్స్ ఎంత, 5 ఉంది. ఈ విధంగా కామన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు దీనికి మొత్తం టోటల్ కనుక్కోండి, మనకి ఈజీగా ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, అదే ఫార్ములా ఎంతంటే n/2 ఇంటూ a+l అన్నమాట. అంటే ఇక్కడ ఈ ఫార్ములాతో మనం, ఎందుకంటే ఇది సమ్మ కనుక్కోమంటే ఇది ఈ నెంబర్ సమ్ము, దానికంటే మనం కామన్గా ఉంది ఇక్కడ 5 అని కామన్గా ఉంది కాబట్టి మనం కనుక్కోవచ్చు. ఇక్కడ n/2, n అంటే ఎంత, 700, అర్థమైందా, 700 వేసుకుంటే ఇక్కడ మనం ఎన్ని విధంగా ఏ విధంగా అనుకుంటామంటే లాస్ట్ వాల్యూ డివైడ్ బై ఫస్ట్ వాల్యూ అంట. లాస్ట్ వాల్యూ అంత 700 ఉంది, ఆ విధంగా 5 అనమాట. అంటే ఎన్ని టైమ్స్ పోతుందంటే 140 టైమ్స్ అనేది 700లో 140 టైమ్స్. అంటే మనకి ఇక్కడ ఏం వచ్చేసిందంటే మనకి n వాల్యూ వచ్చేసింది, అంటే 140 డివైడ్ బై 2. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ పదం 5 ఫస్ట్ నెంబర్, ఎల్ అంటే లాస్ట్ పదం లాస్ట్ నెంబర్ ఎంత అంటే 700. ఈ విధంగా వస్తుంది. 2 టేబుల్ ఇందులో 70 టైమ్స్ పోతుంది, 70 × 705 వస్తాయి. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 79,350 రావడం జరుగుతుంది బస్. ఇది టోటల్ అవుతుంది. కావాలంటే మనం అన్నీ వేసుకుని మీకు అంత ఓపిక ఉంటే ఈ మొత్తం యాడ్ చేసుకుని 700 మధ్య ఎన్ని డివిజిబుల్ ఉంటే ఆ నెంబర్లన్నీ వేసుకుని యాడ్ చేసుకుని మన ఈ విధంగా ఉంటుంది. కానీ మనకు కష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ విధంగా నెంబర్స్ ఒక సిరీస్ నెంబర్ ఉన్నప్పుడు ఆ మధ్య ఉన్న డిఫరెన్స్ 5 అంటే కామన్గా ఉంటే ఈ ఫామ్లో ఉపయోగిస్తాం. కామన్ లేదా అది వేరే ఫామ్లో ఉపయోగిస్తాం, అది తర్వాత చెప్తాను. కామన్గా డిఫరెన్స్ ఒక నెంబర్ మధ్య కామన్గా అన్ని మధ్య డిఫరెన్స్ కామన్గా ఉన్నప్పుడు ఈ ఆ మొత్తం సంఖ్య మొత్తం ఎంత కనుక్కోవాలంటే n/2 ఆఫ్ a+l సూత్రం వేస్తాం. ఇక్కడ n అంటే మనం ఏం చేస్తామంటే లాస్ట్ పదం డివైడెడ్ బై ఫస్ట్ పదం వేసుకుంటాం, 700/5 వస్తుంది ఈక్వల్స్ టు 140. ఇప్పుడు n వాల్యూ అని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, 140 డివైడ్ బై 2 వేసుకుని ఏ అంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ, అదేవిధంగా l అంటే లాస్ట్ వాల్యూ అనమాట 700. ఈ విధంగా 2 అనేది 140 70 టైం పోతే 70 × 177 అంటే ఇక్కడ 5 + 700 యాడ్ చేసుకుని 705. ఈ విధంగా మొత్తం మల్టిప్లై చేస్తే 49,350 రావడం జరుగుతుంది. ఈ విధంగా చేయాలి. ఇంకో సమ్ ఒకసారి చూడండి. మనకి ఏంటంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ కనుక్కోవాలి ఫైనల్ ఈ సమ్లో. వాట్ ఈస్ ది లాస్ట్ డిజిట్ ఇన్ ది ఫార్మ్ 23 × 42 and 67 84. ఈ మొత్తం మల్టిప్లై మనకు కష్టం. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి ఫస్ట్ ఇక్కడ ఉన్న లాస్ట్ డిజిట్, ఈ నెంబర్ ఉన్న లాస్ట్ డిజిట్, తర్వాత వచ్చిన వాల్యూ ఉంటుంది కదా ఆ వాల్యూను మళ్ళీ ఆ వాల్యూలో మళ్ళీ లాస్ట్ డిజిటే తీసుకోవాలి. ఆ లాస్ట్ డిజిట్ ఇక్కడ ఉన్న లాస్ట్ డిజిట్. ఇప్పుడు రెండు ఆ లాస్ట్ యాడ్ చేస్తే అంటే మల్టిప్లై చేసుకుంటే ఒక వాల్యూ వస్తే ఆ వాల్యూలో మళ్ళీ లాస్ట్ డిజిట్ తీసుకొని లాస్ట్ నెంబర్ తీసుకుని ఈ నెంబర్లో ఉన్న లాస్ట్ నెంబర్స్ మల్టిప్లై చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాయి. మొత్తం మల్టిప్లై చేసుకోండి. చూడు ఎట్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేనేం చెప్పా, ఫస్ట్ స్టెప్ 3 × 2 చేసుకోమన్నా, 3 రోజులు 6. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఇదేగా. ఇప్పుడు ఏం చేయమన్నా, ఇది 2 అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడు ఇందులో లాస్ట్ డిజిట్ అంటే సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్లో ఈ 6 అందులో లాస్ట్ డిజిట్ కదా, 6 × 7. ఈసారి ఎంత వచ్చింది, 42 వచ్చింది. ఇది 4 వదిలేసింది. ఇప్పుడు లాస్ట్ డిజిట్ తీసుకోండి. ఈ లాస్ట్ డిజిట్ ఇందులో ఉన్న లాస్ట్ డిజిట్ మల్టిప్లై చేసుకోండి. అంటే 4 × 2 వేసుకున్నాం. 4 రోజులు ఎంత, 8 వచ్చింది కాబట్టి 8 ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం షార్ట్ కట్ చేయాలి. అంతేగాని 23 అని 42 అని మొత్తం మల్టిప్లై చేస్తే మనకి లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి మనం ఈ లాస్ట్ డిజిట్ అనేది మల్టిప్లై చేసుకుని సరిపోతుంది. కావాలంటే మీరు 23 × 42 × 67 × 84 వేసుకుని మనకు ఆన్సర్ కూడా వస్తుంది. చూడండి, ఆ మొత్తం మల్టిప్లై చేసుకుంటే 23 × 42 × 67 × 84 మల్టిప్లై చేసుకుని మనకి ఎంత ఆన్సర్ వస్తుందంటే 54,36,648 రావడం జరిగింది. మనకేం కనుక లాస్ట్ డిజిట్ అంటే ఈ మొత్తం మల్టిప్లై చేస్తే వచ్చి లాస్ట్ డిజిట్ అంతా 8. ఇదేగా మనకు అనుకున్నది, అదే కదా ఇప్పుడు నాకు వచ్చింది మనకి. కాబట్టి ఎంత మొత్తం మల్టిప్లై చేయాలంటే కొంచెం లెంతీ ప్రాసెస్ కాబట్టి ఈ విధంగా షార్ట్ కట్లు చేద్దాం. ఇంకో మోడల్ కొన్ని ఇందులో ఒక 2 మోడల్ చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చెప్పి ఫస్ట్ 8 ఫస్ట్ ఇందులో ఉన్న లాస్ట్ నెంబరు, ఇందులో ఉన్న లాస్ట్ డిజిట్ 2 మల్టిప్లై చేద్దాం. అంటే 8 × 3, 8 3 ఎంత, 8 3 24. ఈ 2 తీసేసేయండి. మనకు కావాల్సింది ఈ 4. ఈ 4ని సెకండ్ స్టెప్లోకి వచ్చేవాటికి ఈ 4ని ఇందులో ఉన్న లాస్ట్ డిజిట్ ఈ 2 అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి వెళ్దాం. ఇందులో ఉన్న లాస్ట్ డిజిట్ ఎంత, 7. ఈ 7 ఇక్కడ వేసుకుందాం. అంటే ఇప్పుడు ఇది కూడా అయిపోద్ది. 7 4 ఎంత, 28. ఈసారి ఈ 2 తీసేయండి. ఈ 2ని ఇందులో ఉన్న లాస్ట్ డిజిట్ అంటే × 2 అంటే 8 × 2 8 రోజులు ఎంత, 16.
ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఎంత మొత్తం వచ్చేది 6 వస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చి 6 అవుతుంది. కావాలని మొత్తం మల్టిప్లై చేసి ఆన్సర్ వస్తుంది చూసుకో. చూడండి ఇప్పుడు లాస్ట్ డిజిట్ చూసుకుని ఎంత వస్తుంది అంటే మనకి 18138456 రావడం జరిగింది. మనకు కావాల్సినంత లాస్ట్ డిజిట్ ఇది కాబట్టి ఇది వచ్చేస్తుంది. మనకి ఇదంతా మల్టిప్లై చేయడం చాలా కష్టం, ఈ వాల్యూ వచ్చేప్పుడు చాలా కష్టం పడతాం కాబట్టి ఈ విధంగా షార్ట్ కట్లో మనం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు చెప్పిన క్లాస్ మీకు అర్థమైంది అనుకున్నా. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం. మనం అన్నీ కూడా ఇక్కడ మొత్తం ఓన్లీ ఫ్రీగానే మనం ప్రతి క్లాస్ కూడా మనం వివరించడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరి యొక్క ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి, మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. రేపొద్దు ఇంకో కొత్త టాపిక్తో కొత్త మోడల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మై ఛానల్.